4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి శుభప్రదం టీం మన ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ వేణుగోపాల్, అనంత్ శ్రీరామ్, నరేష్ అండ్ రఘు బాబు. తద్ధిం తత్త దింద తద్ధిం తత్త దింద దొద్దు దిం దం దొద్దు దిం దం తద్దిక తక తాక తకిట తక తకదికు తక తకదికు తదిగిన తుం ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాలా ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాలా ఎలో 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 యాలా. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. సో అలాగే ఈరోజు మీరు కిక్ ఇచ్చినట్టున్నారు జనానికి. శుభప్రదం రిలీజ్ అయింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అండ్ నరేష్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఎందుకంటే నేను ఓకే, ఐఎమ్ సీయింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్, బట్ గ్రేట్ వర్కింగ్ విత్ విశ్వనాథ్ గారు. అట్ ద సేమ్ టైం విశ్వనాథ్ గారే ఆ మాట అనడం ఆడియో ఫంక్షన్లో విన్నాను నేను. ఇక మీరు అల్లరి నరేష్ కాదు, శుభప్రదం నరేష్ అని. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. డెఫినెట్గా ఒక ఫిలింఫేర్, నంది అవార్డు అంటే వస్తే ఎలా ఉంటుందో ఆ రోజు నాకు ఫోన్ వచ్చిందండి విశ్వనాథ్ గారు దగ్గర నుంచి, ఆఫీస్ నుంచి. ఇలాగా విశ్వనాథ్ గారు మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నారంట అని. నాకంటే మా ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేద్దామని చాలా రోజులు తిరిగారు ఆయన దగ్గర. ఆయనకు అదృష్టం రాలేదు. సో అంటే నా 8th ఇయర్ అండి కెరియర్. 2002లో స్టార్ట్ చేశాను. సో ఇంత చిన్న వయసులో ఇంత దాంట్లో ఆయన సినిమా చేయటం చాలా డెఫినెట్గా ఇట్స్ హానర్ అండి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫీల్డ్ అండి. మన ఇండియాలో గర్వించే డైరెక్టర్ అండి. సో ఆయనతో చేయటం ఇట్స్ లైక్ మై హానర్ అండ్ మై ప్లెజర్ అండి. సో గుడ్. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్స్. ఇంకా అందరు ఆల్ డైరెక్టర్స్ తో చేయాలి నువ్వు. ఎందుకంటే ఆ వేరియేషన్స్ లక్కీగా నీకు దొరుకుతున్నాయి. సో అలాంటి అవకాశాలు మాత్రం వదులుకోక. డెఫినెట్గా ఎన్ని మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తున్నా మధ్య మధ్యలో ఇలాంటి మంచి సినిమాలు చేయడం నీకు కూడా యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్సో లవ్ ఛాలెంజెస్. సో తప్పకుండా గుడ్ 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 గ్రేట్. సో రఘు, నువ్వేంటి ఫస్ట్ టైం విశ్వనాథ్ గారితో నరేష్ గారు చెప్పినట్టు ఇంత చిన్న వయసులో నాకు కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిన్న వయసే మాదంతా ఒకటే. నేను తనకంటే ఇంకా ఏం కదా. నిజంగా ఆయన దర్శకత్వంలో ఫస్ట్ టైం నేను కూడా యాక్ట్ చేయడం. ఇక దానికి ఇక మాటలు చెప్పే ఇది కాదు నా, అది హృదయ స్పందన అలా ఉంది. ఏది ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నరేష్ గారికి ఫోన్ ఎలా వచ్చిందో, ఆ కంపెనీ నా ఫోన్ వచ్చి ఇలా విశ్వనాథ్ గారి డైరెక్షన్ అని అంటే నేనా అని అనుకున్నాను. అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నా కానీ కొన్ని థ్రిల్స్ ఉంటాయి. నిజంగా ఆ థ్రిల్ ఎంజాయ్ చేయడం కోసమే విశ్వనాథ్ గారి సినిమాలు అనేసరికి వెళ్ళిపోయి పట్మని చేసి ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ గుడ్. నేను మొదట్లో కొంచెం అంటే ఆయన దగ్గర చేయడానికి భయపడ్డాను. బట్ స్టిల్ ఆయన మేకింగ్, ఆయన ప్రత్యేకంగా చెప్పేదే లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మనిషి, కళా తపస్వి. ఆయన డైరెక్షన్లో చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా. గుడ్. ఇందులో నాన్నగారు కూడా యాక్ట్ చేశారు. సో నాన్నకి నీకు కాంబినేషన్ ఉందా ఇందులో? నాన్నగారు ఇన్ని సినిమాలు, ఇంత కెరీర్లో, నాన్నగారు 30-35 ఇయర్స్ కెరీర్లో విశ్వనాథ్ గారి సినిమాల్లో అవకాశం 2-3 సార్లు వచ్చింది నాన్నగారికి. చేయలే, అప్పుడు కుదరలేదు. ఓ, నాన్నగారికి చాలా బాధపడుతుండేవారు. సో నాన్నకి ఫస్ట్ టైమే, నాన్నగారికి ఫస్ట్ టైం. ఓ గ్రేట్. ఇద్దరికి ఫస్ట్ టైం అనమాట. ఓకే గుడ్. వాట్ ఐ ఫెల్ట్ హీ ఫెల్ట్. అంతేగా. అంతే. సో మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలని రాసుంది బాబు, అంతే. సో మా శుభప్రదం చూడండి, గిరిబాబు గారు, రఘుబాబు గారు ఇద్దరు ఉన్నారు. ఓకే, సో గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వేణు, నువ్వు ఫస్ట్ టైమేనా? ఆహా, అది ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఆయన అన్నట్టు చిన్న వయసులో అంటే నేను పసి వయసులో చేయడం నాకు ఇంకా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రఘుబాబు గారు చిన్న వయసులో చేశారు, నేను పసి వయసులో చేస్తున్నాను ఇప్పుడు. ఆయన ప్రకారం అంతే కదా.
పాలేం తెచ్చింది బాబు పాలు తినేది తెచ్చిస్తే తాగుతాడు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ యాక్చువల్లీ. ఇన్నేళ్ళు చేసిందంతా ఒకటి, ఆయన డైరెక్షన్లో ఇట్స్ లైక్ మీన్ అమేజింగ్, చెప్పలేని ఫీలింగ్ అది. ఈయనేమో పసిబాలుడు అంటున్నాడు, ఆయనేమో యుక్త వయస్కుడు అంటున్నాడు. మరి మీరేమిటి? ఇంకా గర్భంలో ఉన్నానని చెప్పుకోవాలి. సో మీరు ఫస్ట్ టైం విశ్వనాథ్ గారితో? నేను మొదటిసారి అండి. ఓకే. కొన్ని సినిమాలు పనిచేస్తే గౌరవం పెరుగుతుంది, కొన్ని సినిమాలు పనిచేస్తే పారితోషికం పెరుగుతుంది, కొన్ని సినిమాలు పనిచేస్తే స్థాయి పెరుగుతుంది. ఈ సినిమాకి పనిచేయడం వల్ల నాకు విలువ పెరిగిందండి. ఓ, అంతకన్నా నేను చెప్తాను. ఇందులో ఎన్ని పాటలు రాశారు? 2 పాటలు రాశాను. అందులో ఒక పాట పల్లవి అలానండి. ఏలేలో ఏలేలో ఎలో ఎలో యాలా, ఏలేలో ఏలేలో ఎలో ఎలో యాలా, ఎలో 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 యాలా, ఎలో 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 యాలా, సల్లనయ్య రామయ్యా, సల్లనయ్య రామయ్య ఏలిన నేల, ఎలో 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 యాలా, ఎలో 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 యాలా. ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల, ఎలో 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 యాలా, ఎలో 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 యాలా. ఆవునైనా అమ్మాని, ఆవునైనా అమ్మాని కొలిసేనేలా, జీవుల్లో దేవుడినే చూసేనేలా, జీవుల్లో దేవుడినే చూసేనేలా. ఓ బ్యూటిఫుల్, సూపర్. థ్యాంక్ యూ. ఎన్ని రోజుల్లో రాశారు ఈ పాట? ఏమైందంటే అండి, విశ్వనాథ్ గారు పిలుస్తున్నారు అనగానే ఒకసారి ఒక ఆశ్చర్యం. పిలిచిన వెంటనే ఆయన ఎదురుగుండా కూర్చునేటప్పటికి ఒక 2-3 నిమిషాలు శాస్త్రాల గురించి, సంగీతం గురించి, సంప్రదాయాల గురించి, జానపద సంప్రదాయాల గురించి చాలా విషయాలు చర్చిస్తున్నారు. ఒక 5 నిమిషాల వరకు చర్చించగలిగాను. ఇంకొక 6వ నిమిషం దాటిందంటే ఇంకా నా దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక చిన్న ఉపాయం తట్టిందండి. ఆయన అంతకుముందే చెప్పిన సిచ్యువేషన్కి పాట రాసేయడం మొదలుపెట్టిందండి. ఈ సిచ్యువేషన్కి ఒక 4 లైన్లు అయిపోయిన వెంటనే ఇలా తట్టిందండి అంటే, ఇదే కరెక్ట్ నా సిచ్యువేషన్కి, రాసేద్దాం పాట అని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాం. 3 గంటల్లోనే ఆ పాట ఒక 90% అయిపోయింది. ఓ గుడ్. ఎన్నో సినిమా అనంత్ మీకు ఇది? ఇది దాదాపు 98వ సినిమా అండి. 256వ పాట. ఎప్పుడు ఎంట్రీ? ఫస్ట్ సినిమా ఏది? నా ఫస్ట్ సినిమా కాదంటే అవునండి, 2006లో వచ్చింది. సో నా 5 yearsలో 4 years. గుడ్ గుడ్ గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి, ఎన్నో మంచి పాటలు రాయాలి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు శుభప్రదం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ శుభప్రదం స్పెషల్లో మీరు గెలవాలి అంటే ముందుగా మీకు 5 లక్షలు మేము ఇచ్చేయాలి. సో 5 lakhs. సో ఇవ్వడానికి మా రేష్మి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. మీరు ఇప్పుడు 5 లక్షలు కాపాడుకోవాలి. మీరు కాపాడుకోవాలి అంటే మనం 5 రౌండ్లు ఆడాలి. ఇందులో మొదటి రౌండ్ ఏంటంటే, నేను ఒక సినిమా కథ చెప్తాను. రఘుకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సినిమా కథ చెప్తాను. సో అందులో నుంచి టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. 5 ప్రశ్నలు కరెక్ట్గా ఆన్సర్లు చెప్పేస్తే 50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే నువ్వు నీ స్టైల్లో కట్ చేస్తే అను. కట్ చేస్తే కట్ చేస్తే కట్ చేస్తే చాలా టఫ్ ఇది. పచ్చని పల్లె పట్టులు, కొబ్బరి తోటలు, నీటి పాయలు, ప్రవహించే కోనసీమ గ్రామీణ ప్రాంతం. అంటే ఆ ఊళ్ళో హీరో ఓ జులాయిగా తిరిగే కుర్రాడు. ప్రతి చిన్న విషయానికి పందెం కాసి ఏదో ఓలా గెలిచే టైపు.
కట్ చేస్తే సీరియస్గా విను, హీరోకి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే ఏ అమ్మాయి హీరో గురించి తెలుసు కనుక పెళ్లి ఒప్పుకోరు. దీంతో హీరో ఊరి అమ్మాయిల కన్నా అందగత్తని పట్నం పిల్లని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే సీరియస్గా విను, హీరో పట్నం వస్తాడు, హీరోయిన్తో ప్రేమలో పడతాడు. అప్పటికే హీరోయిన్కి మరో 3 అబ్బాయిలు ప్రేమిస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ పెద్దవాళ్ళు వీళ్ళందరికీ పరీక్ష పెడతారు. వారం రోజుల పాటు హీరోయిన్ ఇంట్లో ఉండి ఆ పెద్దలు పెట్టే టెస్టులు పాస్ అయిన వాడే హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనేది కండిషన్. హీరో నానా ఎత్తులు వేసి చివరికి పందెంలో గెలిచి హీరోయిన్ని పెళ్లి చేసుకుని పందెంలో గెలుస్తాడు. ఇక్కడ ఒకరు మురిసిపోతున్నారు, సిగ్గుపడిపోతున్నారు. నువ్వేమో మనసులోనే కొంచెం ఆలోచించి చెప్పు. చాలా టఫ్ ఇది, ఏదో నువ్వు అనుకుంటున్నట్టు ఈజీ ఏం కాదు, చిన్న మతలబు ఉంది. ఎందుకంటే మన ఒక్కోసారి కొన్ని కథలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పాత కథలు కూడా రిపీట్ అవుతున్నాయి. సో నువ్వు పుట్టక ముందు కథ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి, ఎందుకంటే అతనికి బాగా 8000 సీడీలు ఉన్నాయి కాబట్టి అతనికి తెలిసిపోయింది ఈ కథ, ఓల్డ్ కథ అని తెలుసు అతనికి. నువ్వు అతను నవ్వుని చూసి ఏదో రియల్ అనుకుని, అరే అంతేనా, తెలిసిపోయింది. సినిమా పేరు లాస్ట్లో చెప్తావా ముందే చెప్పేస్తావా? లాస్ట్లో చెప్తా. క్వశ్చన్స్ అడిగానా? షూర్. ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఆత్రం వరదరాజులుగా నటించింది ఎవరు? నేనే అంటే రఘుబాబు. రైట్ ఆన్సరా? ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆత్రం గారు సంతకం, ఆత్రం గారు ఆటోగ్రాఫ్. సో ఆత్రానికి కంగ్రాట్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంగ్రాట్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో, ఇది సీరియస్ క్వశ్చన్, సీరియస్గా చెప్పు, ఇలా నేనే గీనే అవన్నీ వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు. హీరో తండ్రిగా నటించింది ఎవరు ఈ సినిమాలో? హీరో తండ్రిగా నటించింది ఎవరు? ద హీరోస్ ఫాదర్. కొంచెం రికలెక్షన్ తీసుకుంటా సార్. 3 ఫ్రెండ్స్, హీరోయిన్. ఇంట్లో సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఛాలెంజ్ కొట్టేది పిళ్ళప్రసాద్ గారు, చలపతిరావు గారు, ఎల్వి గారు, బిహెచ్ఎల్ భాస్కర్ గారు, ముగ్గురు. ఎవరు గుర్తొచ్చింది. ఎవరు? ఆయన ఒక హీరో, ఒక విలన్, కమెడియన్, కామెడీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, ఫైనల్లీ 550 సినిమాలు చేసిన వ్యక్తి మా ఫాదర్ గిరిబాబు గారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? అక్కడ చూడొద్దు. కాదు అంటే ఫుల్ నేమ్ రాదు నాకు. హీరోయిన్ పేరు చెప్తాను. 2 అక్షరాలు చెప్పు అమ్మాయి పేరు. అమ్మాయి ఒకటే గుర్తుంది నాకు, అది చాలా నాకు అవసరం. ఇప్పుడు షూటింగ్ లొకేషన్లో ఇప్పుడు నేను పిలిచేది అమ్మాయి పేరు ట్రెజర్. ఐమ్ యువర్ షార్ట్ అని. ట్రెజర్ 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 అంటే నిధి. అవును, కాబట్టి నిధి. మరి తెలిసి అంత బిల్డప్ ఎందుకు తెలియనట్టు? కాదు కాదు, ఫుల్ పేరు ఇంకో ముందు ఏదో ఉంది. ఏమున్నా నిధికి ఇచ్చేస్తాను. రైట్ ఆన్సర్. ఏంటి ఫుల్ పేరు ఏంటి? నిధి ఓజా. నిధి ఓజా. ఓజా. నిధి ఓజా, గుర్తుపెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ కి తగిన వరుణ్ణి సెలెక్ట్ చేసే టీంలో 3 ఉంటారు. వాళ్ళెవరు? చెప్పు. చలపతిరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, తాతయ్య కోట శ్రీనివాసరావు గారు. కరెక్ట్. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలపతిరావు గారు, కోట గారు, ఎల్బి శ్రీరామ్. క్వశ్చన్ నెంబర్ 5. ఇది చాలా టఫ్.
ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ ఏది? ఉషా కిరణ్ మూవీస్. సో ఓపెనింగ్ కూడా బాగానే ఉంది, ఏదో సాటిస్ఫాక్షన్ గానే వెళ్ళేటట్టున్నావు. ఒక్క పైసా మాకు ఇవ్వట్లేదు రేష్మి, నో ఛాన్స్. సో 5 లక్షలు నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఓకే, ఇప్పుడు నరేష్ రెడీ బ్రదర్? సార్ ఓకే, ఓకే ఫోన్ వచ్చింది విశ్వనాథ్ గారి డైరెక్షన్ అని. సో యూఆర్ ఎక్సైటెడ్. కథ అడిగావా? అంటే ఆయన కథ అడుగుతారని అంత ధైర్యం చేస్తారు. అదే బట్ అంటే కన్ఫర్మ్ చేస్తున్నాను అది ఇదని. బట్ దాని తర్వాత మనకు తెలియాలి కదండి, అంటే క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆయనే చెప్పారా? నేను వచ్చి విజయ్ గారిని కానీ చక్రవర్తి గారిని పంపించమన్నానండి, లేకపోతే రైటర్స్ ఎవరిని పంపించాను సార్ అంటే. లేదు అంటే ఆయన ఎక్కడున్నారన్నా, ఇక్కడ ఫిలిం నగర్ ఆఫీస్ ఉన్నాను, ఒకసారి మా ఇంటి దగ్గరికి రానా. వెళ్తే ఆయనే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఇలా ఉండాలి రైట్ ఫ్రమ్ అంటే కాస్ట్యూమ్స్ కాడి నుంచి బాడీ లాంగ్వేజ్ కాడి నుంచి మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పుకొచ్చారండి. సో అంటే దాదాపు మేము ఒక 45-50 మినిట్స్ కూర్చున్నామండి. సో కథ చెప్పారు, పాయింట్గా చెప్పారు. సో ఆయన ముందు కూర్చుంటే 40-50 మినిట్స్ వణుకుతుందండి. అంటే జనరల్గా అంత పెద్ద ఆయన ముందు ఇప్పుడు అంటే ఒకే స్టేజ్ మీద కూడా ఇప్పుడు కూర్చోలేదండి నేను ఆయనతోటి. అలాంటి ఆయన ముందు కూర్చున్నారు, ఆయన కథ చెప్తున్నారంటే తెలియకుండా చిన్న గిల్టీ, విశ్వనాథ్ గారు కథ చెప్తున్నారేంటి, ఇబ్బంది పెడుతున్నానా అని. బట్ ఆయన చాలా ఎక్సైట్ అయిపోయి రైటర్ చెప్తుంటే మధ్య నువ్వు అలా కాదయ్యా అని, ఒక సీన్ మిస్ అయిపోయినా కూడా ఈయన చెప్తూ, ఇంకా ఈయన టేక్ అంటే యాక్చువల్ రైటర్ స్టార్ట్ చేశారండి, ఈయన టేక్ ఆఫ్ ఇంకా ఏదో ఒక సీన్ మర్చిపోయారని, అలా కాదు అని మొత్తం ఈయన నరేట్ చేయడం జరిగిందండి విశ్వనాథ్ గారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అండి, ఆ రోజే ఫోటో సెషన్ చేసామండి. సో గెటప్స్ అన్ని చూసుకున్నాం. ఇట్ వాజ్ లైక్ వెరీ, నేను చెప్తున్నాను కదండి, డెఫినెట్గా నేను ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఎవరెవరు సినిమాలు చేశారంటే బాబు గారు సినిమా చేశాను, విశ్వనాథ్ గారు సినిమా చేశారు అని నా ఆ లైబ్రరీలో, వీడియో లైబ్రరీలో DVD ఇది ఒకటి ఉంటే డెఫినెట్గా ఇట్స్ వర్త్ లైక్ నేషనల్ అవార్డ్ అండ్ ఫర్ మీ. ఓకే గుడ్. కట్ చేస్తే హీరో బ్యాంకాక్ లో హోటల్ ఓనర్ కొడుకు. ఆ హోటల్లో హీరోయిన్ దిగుతుంది. హీరోయిన్ ని చంపడానికి 2 హంతకులు పథకాలు వేస్తూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ కింద ఫ్లోర్ లోకి మారుతుంది. హంతకులు వెతుకుతున్న రూమ్ లోకి ఓ మధ్య వయస్సు జంట వస్తుంది. అదే సమయంలో హీరోయిన్ పై మనసు పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ని చంపేందుకు ప్రయత్నిస్తున్న హంతకుల పథకాలు అన్ని తలకిందులవుతాయి. కన్ఫ్యూజన్ తో హోటల్లోని మరెన్నో జంటల మధ్య కామెడీ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతాయి. చివరికి హీరోయిన్లు అన్ని అవాంతరాలను అధిగమించి ఒక్కటవుతారు. సో కామెడీ ఆఫ్ ఎర్రర్స్, బ్యాంకాక్ హోటల్ ఓనర్ కొడుకు, హంతకులు, మనసులు. కట్ చేస్తే ముందు ఏది చెప్పాలండి, పేరు చెప్పాలా లేకపోతే సినిమా తెలిసింది చెప్పాలా? ఓకే నీ ఇష్టం. బురుడి అండి. బురుడి. షూర్ పక్కా కాన్ఫిడెంట్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? తెగ నవ్వించేస్తాడు. yes. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కోటి గారు రైట్ ఆన్సర్. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఏవిఎస్ గారు రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో డబుల్ రోల్ వేసిన క్యారెక్టర్ నటి ఎవరు? నటి తెలంగాణ శకుంతల రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ వన్, టఫ్ వన్, చాలా కష్టం. ఈ సినిమా దర్శకుడు ఎవరు? చాలా కష్టం అండి, మా నాన్నగారే, గారు. 1 2 3 4 5. ఓకే గుడ్. నువ్వు నో అకౌంట్ ఓపెన్. ఆహా ఓకే, సో గుడ్ డే ఫర్ యూ. అక్కడ మంచి ఓపెనింగ్స్, ఇక్కడ మంచి ఓపెనింగ్స్. థియేటర్ లో కూడా మంచి ఓపెనింగ్. అదే అన్న, ఆ ఓపెనింగ్స్ ఈ ఓపెనింగ్స్ ఇక్కడ అందుకనే మీ టీమ్ ఓపెనింగ్సే బాగున్నాయి. అనంత్ చూడాలి మరి ఏం చేస్తాడు. ఆయన బాగా చెప్తారండి. 5 లక్షలు సేఫ్ గా ఉంది. వెల్ డన్. సో బ్రదర్, రెండో పాట ఏంటి? మౌనమే చెబుతుందని వచ్చి పెట్టండి. అది ఒకసారి అలా అనొచ్చు కదా మా కోసం. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది, ఏ మాట నీ మాటున దాగుందో, చూపు చెబుతోంది, నీ చూపు చెబుతోంది, ఎద చాటునున్న ఆశ ఏమందో, ఏమందో. ఓహో, మిగతాది go to the theaters and see శుభప్రదం. ఓకే, కట్ చేస్తే అనండి. కట్ చేస్తే 2 బాల్య స్నేహితులు.
ఒకరేమో జమీందారు బిడ్డ, మరొకరేమో పేదవాని కొడుకు. అంతస్తులు, ఆస్తులు, తేడాలకు అతీతంగా ఇద్దరి మధ్య స్నేహం వారితో పాటే పెరిగి పెద్దదవుతుంది. కట్ చేస్తే హీరో పేదవాడు, పాల వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం, అంతకు మించిన ధైర్యం ఉన్న యువకుడు. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ హీరో ఫ్రెండ్ తండ్రికి కంటగింపుగా ఉంటుంది. కట్ చేస్తే ఇది ఆలోచిస్తున్నాడు. ఓ రోజు హోటల్ కోసం హీరో స్థలాన్ని తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. అయితే ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటిని కూల్చి ఇద్దరి మధ్య తగాదా వచ్చేలా ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే జరిగిన అవమానాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న హీరో చాలా కష్టపడి డబ్బు బాగా సంపాదిస్తాడు. చివరికి స్నేహితులిద్దరూ అపార్థం వల్లనే తాము దూరం అయ్యామని తెలుసుకుంటారు. ఈ గొడవలకు కారణమైన వారి నాటకాన్ని హీరో బయటపెట్టి తన స్నేహితుడిని రక్షించుకుంటాడు. నాకు అంటూనే ఉన్నావు, నేను పుట్టక ముందు వచ్చే సినిమా అయితే కష్టం అండి అని. ఆయనకేమో ఆయన నటించిన సినిమా ఇచ్చారండి, ఈయనకేమో వాళ్ళ అన్నయ్య సినిమా ఇచ్చారు. ఆయనకి ఈజీగానే ఇస్తారు, పక్షపాతం తెలుస్తుంది ఆర్టిస్ట్ కాబట్టి. అంటే నీకెందుకు ఇచ్చావంటే నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి కొంచెం టఫ్ నీకు ఇచ్చాం. ఇంటెలిజెంట్ అన్నంత మాత్రం చిన్నప్పుడు సినిమాలు ఇచ్చేస్తారండి. సరే ప్రయత్నిస్తానండి. సినిమా పేరు వరకు తెలుసు. అమ్మో చాలు. సినిమా పేరు కొండపల్లి రాజా. ఎస్, కొండపల్లి రాజా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? రవిరాజా పెన్శెట్టి గారు. ఏమి తెలియదు అన్నారు. రవిరాజా పినిశెట్టి, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? టీం వర్క్ అండి, టీం వర్క్. మా టీం ఇలాగే వర్క్ చేసుకో. నగ్మా గారు. అమ్మా అంటే కన్ఫర్మ్ చేసుకుని చెప్దామని. నగ్మా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో బాల్య స్నేహితునిగా నటించింది ఎవరు? ఇది ఖచ్చితంగా గోకలండి. అంటే చెప్పండి. చెప్పకూడదు, నో లిప్ మూమెంట్స్. ఇద్దరు ఒక క్లూ ఇస్తాను. ఇద్దరు హీరోలు ఈ సినిమాలో. సో సుమన్. అన్ని తెలిసి మీరు చాలా తప్పండి. అంటే నేను ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యానంటే అండి, బాల్య స్నేహితుడిగా ఆ చిన్నప్పుడు నటించింది ఎవరని అడిగారేమో అనుకున్నా. అదే. ఓకే, సుమన్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రాజ్కోటి. అబ్బా సారీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించింది ఎవరు? చెప్పలేను సార్. చెప్పలేరు. ఓకే, సో రవిరాజా పినిశెట్టి, నగ్మా, సుమన్ 3 కరెక్ట్ గా చెప్పారు. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. అండ్ సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించింది సుజాత గారు. ఒక 2 మిస్ అయ్యారు. మన అకౌంట్ ఓపెన్ అయింది. 20,000 మాకు ఇచ్చేస్తున్నారు ప్లీజ్. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత అనంత్ శ్రీరామ్ మీ అకౌంట్ లో 4,80,000. ఓకే, సో రెడీ బ్రదర్? వేణు కట్ చేస్తే హీరో బాలుడుగా ఉన్నప్పుడు గ్రామానికి విపరీతమైన వరదలు వస్తాయి. ఆనకట్టకు గండి పడుతుంది. ఊరు వరదలో కొట్టుకుపోకుండా చేసిన ప్రయత్నంలో హీరో తల్లిదండ్రులు మరణిస్తారు. గ్రామస్తులందరూ హీరోని తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. కట్ చేస్తే ఆ ఊరికి విలన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వస్తారు. గెస్ట్ హౌస్ కి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిని రేప్ చేసి హత్య చేస్తారు. కట్ చేస్తే హీరో విలన్లందరినీ అంతం చేసి తన గ్రామ ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా. గుడ్. నరసింహుడు. yes, you are right. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, నరసింహుడు. కమ్ ఆన్. గోపాల్ గారు. ఏ గోపాల్? బి గోపాల్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో నువ్వు లిప్పు మెట్లు ఇస్తున్నావా? ఈ సినిమాలో విలన్ కి క్లీన్ చిట్ ఇచ్చే డాక్టర్ గా నటించింది ఎవరు? అవును సార్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు సమీరా రెడ్డి, మరొకరు ఎవరు? అమిషా పటేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో 14 ఏళ్ల బాలిక తాతగా నటించింది ఎవరు? సో ఎవరైతే రేపు గురవుతారో
ఆ రేపుకు గురైన తాతగా నటించింది? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. గెస్సా ఒకటినే? Guess. తాత అయితే ఆయన అనుకున్నావా? గెస్ వర్క్. లేదు, ఎక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు మీ టీము. కింద నుంచి ఇలా పాస్ అవుతున్నాయి స్లిప్లకి. సత్యనారాయణ గారు. yes. ఈ సినిమాలో హీరో ఉపయోగించే ఆయుధం ఏది? గొడ్డలకి నరసింహస్వామి విగ్రహం ఉంటుంది, అని ఏమంటారు? టైమ్ అప్. ఓకే, సినిమాకి దర్శకుడు బి గోపాల్ గారు. సినిమాలో విలన్ కి క్లీన్ చిట్ ఇచ్చే డాక్టర్ గా నటించింది తనికెళ్ల భరణి గారు. అండ్ అమిషా పటేల్ ఇస్ రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. 3 కరెక్ట్ గా చెప్పావు. సినిమాలో హీరో ఉపయోగించే ఆయుధం త్రిశూలం. సో త్రిశూలం ఉపయోగించాడు. సో 3 కరెక్ట్ గా చెప్పి 30,000 నీ అకౌంట్ లో, 20,000 మన అకౌంట్ లో ప్లీజ్. సో 20,000 మాకు వచ్చిన తర్వాత వేణు నీ అకౌంట్ లో 4,80,000. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఇది చాలా జాలీ రౌండ్. రఘు, నువ్వే ఫస్ట్ ఇక్కడికి వస్తావు. ఆల్రెడీ ఆడావు కదా. ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ గాల్లోకి ఎగురుతాయి. కానీ అవి కలర్ పేపర్స్ అనుకోక నరేష్. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. సో 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. సో రెడీ? లెట్స్ ప్లే రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. ప్లీజ్ వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. గుడ్. 82,500 తీసుకో. 1,00,000లో 82,500 నేను తీసేసుకున్నాను. సో నువ్వు ఎంత పట్టుకున్నావు ఇక్కడ? 82,500 అంటే 17,500. నువ్వు ప్రొడ్యూసర్ డబ్బులు కూడా ఇలా కరెక్ట్గా తీసుకుంటుంటా? నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, కన్ఫ్యూజ్ అవుతావు అనుకున్నాను. 17,500 పట్టుకున్నావు. అంటే 35 గ్రీన్ పట్టుకున్నావు, అంటే 3,500. 16 రెడ్ పట్టుకున్నావు, 8,000. ఎల్లో కూడా అలా పట్టుకుంటే అదిరిపోయేది మాకు. 6 ఎల్లో పట్టుకున్నావు, అంటే 6,000. అయ్యో. సో టోటల్ గా 17,500. వెల్ డన్. సో 82,500 మాకు ఇచ్చిన తర్వాత రఘుబాబు నీ అకౌంట్ లో 4,17,500. నరేష్, నువ్వు ఎన్నో సినిమా ఇది? శుభప్రదం. నాదండి ఇది 34th ఫిల్మ్ అండి. 34th. ఫస్ట్ ఫిల్మ్ ఏ ఇయర్? 2002 అండి, మే రిలీజ్ అయింది. గుడ్. సో ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేసావు కదా నాన్న దగ్గర నుంచి. యూ వర్క్ విత్ వెరీ గుడ్ డైరెక్టర్స్. ఈవెన్ కృష్ణ లాంటి డైరెక్టర్ దగ్గర కూడా చేసావు. ఈయన దగ్గర నువ్వు చూసిన ఏమన్నా హ్యూజ్ డిఫరెన్స్? ఎందుకంటే లైక్ యూ సెడ్, ఇండియాలోనే నెంబర్ 1, ఒక టాప్ 10లో వీ కెన్ పుట్ హిమ్. నెంబరింగ్ ఇచ్చుకోగలిగితే. అవునండి. కానీ గ్రేట్ క్వాలిటీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు. సో విశ్వనాథ్ గారి దగ్గర నువ్వు చూసిన ప్రత్యేకత ఏమిటి యాజ్ అ డైరెక్టర్? తెలుగు నేటివిటీ అండి. అంటే తెలుగు అంటే ఇన్ని ఉంటాయి. అంటే మన జనరల్గా మన సిటీస్లో నేను పుట్టిన తర్వాత మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయానండి. సో అసలు విలేజెస్లో ఇలా జరుగుతాయి, ఇలాంటివి ఉంటాయి. అంటే ఇంకా అసలు తెలుగు నేటివిటీ చాలా చక్కగా చూపెడతారండి. విజువల్స్ అంటే ప్లస్ యాక్టర్స్కి ఇట్స్ అంటే ఆయన చేసిన దాంట్లో ఒక 10% చేస్తే చాలు మనకండి. మొన్న ఏదో ఛానల్ ఇంటర్వ్యూ చూస్తున్నాను, హీఈస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్. ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే ఐ కుడ్ సీ ఇన్ హిస్ ఫేస్, హీస్ సో హ్యాపీ దట్ హీ హస్ డన్ ఎ ఫిలిం. సో ఆయన కాదు, ఈరోజు మొత్తం తెలుగు ప్రేక్షకులందరూ హ్యాపీగా ఉన్నారు ఆయన సినిమా చేయడం వల్ల. ఆయనతో పాటు నటించే అవకాశం కూడా దొరికింది నాకు. అదే నీకు ఇంకా అదృష్టం కదా, నాన్న నువ్వు కలిసి చేశారు. ఈయనేమో అలాగే చెప్తున్నాడు ఫస్ట్ టైం, వేరే ఫస్ట్ టైం. గ్రేట్. సో ఫ్రెండ్స్, విశ్వనాథ్ గారు has come back with శుభప్రదం. డోంట్ మిస్ ఇట్. కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నరేష్ ఒళ్ళంతా థ్రిల్ ఆడబోతున్నాడు. యూ జస్ట్ వాచ్ హిమ్ ప్లీజ్.
30 గ్రీన్ అంటే 3000, 20 రెడ్ 10,000 అండ్ 8 ఎల్లో 8,000 అండ్ బాగా పట్టుకున్నాడు 21,000 21,000. సూపర్. గుడ్ వన్. సో సూప్రతమే కాదు ఒళ్ళంతా త్రిల్లింతా కూడా లక్కే నీకు. సో మాకు 79,000 ఇస్తున్నాం. 79,000. సో 79,000 మాకు ఇచ్చిన తర్వాత నరేష్ నీ అకౌంట్ లో 4,21,000. సో అనంత్ శ్రీరామ్ రెడీ. సో మీరు ఎంత పట్టుకుంటామో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ టు ఒళ్ళంతా త్రిల్లింతా. సో 36 గ్రీన్ అంటే 3,600. అవి బాగానే పట్టుకున్నావు. వాళ్ళిద్దరికంటే ఎక్కువ పట్టుకున్నావు గ్రీన్. కానీ 12 రెడ్ అంటే 6,000 అండ్ 5 ఎల్లో 5,000. టోటల్గా 14,600 పట్టుకున్నావు. సో 85,400 మా రేష్మికి ఇచ్చేస్తున్నావు ప్లీజ్. సో 85,400 మాకు ఇచ్చిన తర్వాత అనంత్ శ్రీరామ్ నీ అకౌంట్లో 3,94,600. వేణు సో క్యారెక్టర్ ఏంటి ఇందులో? నేను ఒక టిపికల్ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అండి. ప్రీస్ట్, ఒక ప్రీస్ట్ ఫ్యామిలీ సన్, ఒక బ్రాహ్మణ్ రోల్ చేశాను. అయితే దీంట్లో నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఒక చోట మంత్రపుష్పం చెప్పాల్సి వచ్చింది. ఓ మంత్రపుష్పం వచ్చారని అడిగారు. రాదండి అని చాలా ఇబ్బందిగా చెప్పాను. అంటే అయ్యో రాదు అని చెప్పాలంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది. రాదు తెలియదు అని చెప్పాలి అంటే. కానీ అప్పటికప్పుడు నేర్చుకుని ఆయనే ప్రాంప్టింగ్ చెప్పారు. చెప్తుంటే లక్కీగా క్యాచ్ చేయగలిగాను. తర్వాత ఇమ్మీడియట్గా నేను నేర్చేసుకున్నాను. అదేంటి రాదు మనకు తెలియదు అని చెప్పకూడదు అలా ఎప్పుడన్నా సరే అని బై హార్ట్ చేసి మొత్తానికి ఐఎమ్ త్రూ డబ్బింగ్లో చెప్పగలిగాను ఫైనలీ. ఓకే సో ఇప్పుడు ఇది ఛాలెంజే నీకు, అందరికంటే ఎక్కువ పట్టుకోవాలి. ఓకే వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. వేణు అందరికంటే గ్రీన్ ఎక్కువ పట్టుకున్నాడు. 40 గ్రీన్ అంటే 4,000 అండ్ అందరికంటే రెడ్ కూడా ఎక్కువ. రెడ్ నరేష్ కంటే తక్కువే. సో 18 రెడ్ అంటే 9,000 అండ్ ఎల్లో తక్కువే 5 ఎల్లో 5,000. బట్ టోటల్గా నరేష్ కంటే తక్కువ, వాళ్ళిద్దరికంటే ఎక్కువ 18,000 పట్టుకున్నాం. సరే ఇప్పుడు 82,000 ఇచ్చిన తర్వాత చెప్తావా, 82,000 ఇవ్వకముందు చెప్తావా? ఒకసారి మంత్రపుష్పం చెప్పు. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓకే అంటే ఒకసారి మనసుకి వెళ్ళిపోతే సో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే 82,000 మాకు వస్తుంది కాబట్టి. ప్లీజ్ నేను 82,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 3,98,000. సో సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి ద హీరో శుభప్రదం నరేష్ ఈజ్ లీడింగ్ విత్ 4,21,000. ఓకే అందరం మన ఇందాక నుంచి అంటే టోటల్గా ఈరోజు ప్రతి తెలుగువాడు ఈరోజు చాలా ఆనందంగా ఉన్న విషయం, కె విశ్వనాథ్ గారు ఈజ్ బ్యాక్ విత్ శుభప్రదం. సో అందరికీ ఒక ఎక్సైట్మెంట్. అలాగే
మనకి ఒక ఎక్సైట్మెంట్, మీ అందరికీ ఒక సర్ప్రైజ్. మీరందరూ ఒకసారి అది చూస్తే ఎవరు వస్తున్నారో మీరే చూడండి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాల ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాల ఎలో ఎలో ఫ్రెండ్స్, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈరోజు మా షోకి రావడం ఐ థింక్ మా అదృష్టం. ఈరోజు అందరూ మీ సినిమా చూడడానికి థియేటర్స్కి వెళ్తూ ఉంటే మీరు మా మీద ప్రేమతో ఈరోజు మీ టీం కానీ మీరు కానీ ఈరోజు గోపాలకృష్ణ గారు మీరందరూ ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యువర్ ఫిలిం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను మంచి పంచభక్ష పర్వాణాలతో విస్తరి వేసి పెట్టాను అక్కడ. వాడు వచ్చి భోంచేయటమే ఆలస్యం. సో వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మా నరేష్ శుభప్రదం నరేష్ అయిపోయాడు. నరేష్ ముందుగా అది చాలా ముందరకు వచ్చేస్తాడు. చాలా ముందు ఇప్పుడే చూసి వస్తున్నాను. మీరు ఒక కమల్ హాసన్ లాంటి ఒక ఇంటర్నేషనల్ యాక్టర్తో చేసిన ఒక ఉలగ నాయక్ అని అంటారు కమల్ని, ప్రపంచ నాయకుడు. సో అతని చేతే అతను కమల్ విత్ విశ్వనాథ్ గారు డిఫరెంట్, కమల్ విత్ అదర్ డైరెక్టర్స్ డిఫరెంట్. సో మీరు ఆ టాలెంట్ని నేను చాలాసార్లు మీతో డిస్కస్ చేయడం కూడా జరిగింది స్లోపన్ టైంలో. బట్ నరేష్ చాలా మంది ఆశ్చర్యపోయారు, విశ్వనాథ్ గారు నరేష్తో సినిమా తీస్తున్నారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అండ్ టుడే ఇట్స్ ఆన్సర్, శుభప్రదం ఇస్ ద ఆన్సర్. బట్ యాజ్ అ డైరెక్టర్ మీరు ఎంతవరకు యూఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్? ఇప్పుడు ఏమో అతని ఎదురు కొన్ని చెప్పకూడదు యాక్చువల్గా, షార్ట్గా ఇప్పుడే చెప్పుకోవాలి. 40 రోజులు ఏకదాటిగా షూటింగ్ చేస్తే ఒక గ్రాఫ్ ఎలా ఉంటుందో సినిమా. ఏదో ఇవాళ చేసాము, మళ్ళీ 2 రోజుల తర్వాత చేసాము, ఇప్పటికే గ్రాఫ్ చాలా డిఫరెంట్గా ఉంది, బిహేవియర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది అని కనిపించదు సినిమా అంతా. ఒక గ్రాఫ్ పట్టుకున్న తర్వాత అది కరెక్ట్గా ఆల్ త్రూ అతనిలో నాకు బాగా కనిపించింది ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్వెసెన్స్ ఇన్ హిమ్. బాయన్సీ ఉంది, ఒక సార్ట్ ఆఫ్ బబ్లింగ్ బాయన్సీ ఒకటి ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఆన్ ది ఫేస్, మొబిలిటీ ఫేస్లో. అందువల్ల ఏమవుతుందంటే మనం చెప్తే పలికేటువంటి ఒక రిసెప్టివ్ ఫ్యాకల్టీ ఒక కరెక్ట్ వేవ్ లెంగ్త్కి మనం ఆ వేవ్ లెంగ్త్ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే ఐ థింక్ ఇఫ్ యూ ట్యూన్ హిమ్ అండ్ గెట్ ఇట్. ఎంత బాధ పెట్టానో నాకు అది ఐ డోంట్ నో. అతను బాధ పెట్టడం ఇష్టం లేదు, ఇలా మీరు నుంచి మాట్లాడకూడదు. మీకు ఒక సింహాసనం వేయబోతున్నాం, ఆ సింహాసనంలో మీరు ఆసీనులై మా ప్రోగ్రామ్ లో మీరు కూడా పాలు పంచుకుంటూ వీళ్ళు చేసి అలరి చూస్తూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ సార్. సో హ్యాపీ, శుభప్రదంగానే ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్ రండి, శుభప్రదం చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఓకే, ఇదేంటంటే ఒక 5 రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు మేము ఆడబోయే 3వ రౌండ్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ రౌండ్. ఇందులో పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, అట్ ద సేమ్ టైం హిస్టరీ గురించి, సినిమాల గురించి. సో వీళ్ళ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళ నలుగురిది. ఆయన హెల్ప్ మాత్రం తీసుకోకూడదు మీరు. ఓకే, సో ఫస్ట్ రఘుతో మొదలెడతాను, తర్వాత ఒక్కొక్కరు 6 ప్రశ్నలు ఉంటాయి. రఘు, ఈ 3rd రౌండ్. సో ఒక్కొక్క ప్రశ్నకి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే 25,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. అసలు ఈ శుభప్రదం అంటే నాకు ముందు ఒక కథ చెప్పారు మీరు, గుడిలో గొడవ కాదు ఒక కథ చెప్పారు. ఇది ఎప్పుడు పుట్టుకొచ్చింది సడన్ గా శుభప్రదం? ఇది శుభప్రదం బేసిక్ ఐడియా నేను హిందీలో తీద్దామని చేసిన ఐడియా ఇది. ఓకే, వైష్ణోదేవి టెంపుల్ మనసులో పెట్టుకుని టీ సిరీస్ వాళ్ళ కోసం అప్పుడు గుల్షన్ కుమార్ బతికొండగా ఓకే అవుట్లైన్ బ్రాడ్గా అనుకున్న కథ. గోవిందా కానీ షారుఖ్ ఖాన్ కానీ అట్లా పెట్టి తీద్దామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అవుట్లైన్ అప్పుడు ఆ రోజుల్లో. సో అనుకోకుండా గుల్షన్ కుమార్ పాపం ఇదైపోవటం, సో దాంతో అలా స్టాల్ అయిపోయింది అది. సరే మళ్ళీ బయటికి తీస్తే పాము బుట్టలోంచి పాము బయటకు వచ్చింది. సో దాన్ని బాగుంది అనుకున్న తర్వాత దాన్ని వీ హ్యావ్ డెవలప్డ్ ఇట్. ఓకే, సో ఈ డెవలప్మెంట్ లో మీరు అక్కడ గోవిందా అనుకున్నారు, షారుఖ్ ఖాన్ అనుకున్నారు, హౌ కమ్ అల్లరి నరేష్? అల్లరి నరేష్ది ఎట్లా వచ్చిందంటే అది యాక్చువల్గా గుంటూరు వెళ్ళినప్పుడు నేను ఫంక్షన్కి, అక్కడ మామూలుగా ఈ గోష్ఠి చేసుకోవడం అలవాటు. భోజనాలు అయిపోయిన తర్వాత ఒక 10-15 మంది ఆడవాళ్ళు వీళ్ళు మొత్తం అంతా కలుస్తారు, నా చేత వాగిస్తారు ఏదో ఒకటి. నెక్స్ట్ ఏమనుకుంటున్నారు ఏమిటి అన్నప్పుడు చూసాయిగా ఈ మాట అన్నాను, ఇలా ఉంటే కథ ఒకటి, ఆ కథలో ఇట్లాంటి టైప్ ఆఫ్ హీరో అని చెప్పంగానే లేడీస్ ఏకగ్రీవంగా అల్లరి నరేష్ అయితే బాగుంటుంది అన్నారు. ముందు లేడీస్ అందరికి థ్యాంక్స్, వాళ్ళకి వావు. ఓకే, ఆ లేడీస్ అందరు వయసు ఉన్న వాళ్ళయ్యా.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ దే సెడ్ ఇట్లాంటి క్యారెక్టర్కి నాకు అసలు ఐడియా లేదు అప్పటి వరకు. ఓకే. ఐడియా లేదు అసలు, ఎవరిని చూద్దాం కథ ఎప్పుడు ముందర తయారు చేసుకున్న తర్వాతే కదా ఆర్టిస్ట్. దెన్ ఇట్స్ టక్ మీ. అక్కడి నుంచి అప్పుడు పని కట్టుకుని వెళ్ళి అప్పుడుకి బెండప్పారావు ఏదో జరుగుతుంది. ఐ వెంట అండ్ సా ది ఫిలిం. ఓకే. సో ఐ థాట్ అందరూ అడుగుతారు ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్లో మీ టైప్ ఆఫ్ స్టోరీస్కి అల్లరి నరేష్కి ఎట్లా ఇది కాంబినేషన్ వచ్చి ఐ టోల్డ్ వి సీ ది ఫిలిం. అదే డెఫినెట్గా అతని ఫ్యాన్స్ని ఏ విధంగానూ అది డిసప్పాయింట్ చేయదు. అతని ఫ్యాన్స్ ఎవరున్నారో అది డిసప్పాయింట్ చేయదు. గుడ్ గుడ్. ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెడీ, బట్ ఇట్ మే బి ఏ స్టైలిష్ కామెడీ ఆర్ ఇట్ మే బి లిటిల్ డిఫరెంట్గా ఉండదు. అదే క్లాస్ కామెడీ ఉండొచ్చు. అంతే తప్ప వాళ్ళని ఎట్టి విధంలోనూ డిసప్పాయింట్ చేయదు. ఆల్ హీస్ ఫ్యాన్స్ విల్ లైక్ హిమ్ దట్ హీ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ రోల్స్ ఆల్సో విత్ సచ్ డిగ్నిటీ. సో రండి చూడండి, డోంట్ మిస్ శుభప్రదం. సేమ్ టైం ఆయన ఎలా డిసప్పాయింట్ చేయడో ఇప్పుడు రఘుబాబు ఈ 6 నువ్వు కరెక్ట్గా చెప్పి నువ్వు డిసప్పాయింట్ చేయకూడదు, ఆయన ఫీల్ అవుతారు. లేకపోతే నువ్వు ఆయన చెప్పే ఆన్సర్స్ ఇందులో చాలా ఈజీ, కొన్ని ఆయన చెప్పేయగలరు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు చెప్పు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పులి గాండ్రిస్తుంది, సింహం గర్జిస్తుంది, మరి చిరుత పులి ఏం చేస్తుంది? పులి గాండ్రిస్తుంది, సింహం గర్జిస్తుంది, చిరుత పులి. పులి గర్జిస్తుంది, సింహం గర్జిస్తుంది, గాండ్రిస్తుంది సింహం, చిరుత పులి. మాట్లాడు. గాండ్రిస్తుంది. అది కూడా గాండ్రిస్తుంది కదా. సో రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. సైలెంట్ కిల్లర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? లుకేమియా. క్యాన్సర్. సైలెంట్ కిల్లర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర యోధుడు ఎవరు? మహాత్మా గాంధీ. షూర్? షూర్. కరెక్ట్ గా చెప్పు. 100%. మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. శోభన్ బాబు, జయలలిత నటించిన ఒకే ఒక్క సినిమా ఏది? డాక్టర్ బాబు. డాక్టర్ బాబు. నాన్నగారు చెప్పారా నీకు ఎప్పుడైనా? లేదు, చూశాను సినిమా. చూసావు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మందర దశరథుడి భార్యలలో ఎవరి చెలికత్తె? కైకి. ఇది బాబు గారు రామాయణం చూసావా? కాదు. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. మన దేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణం ఎప్పుడు జరిగింది? 1857. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, సిపాయి మ్యూటినీ. కానీ ఇది 1853. ఓకే, రాంగ్ ఆన్సర్. పులి గాండ్రిస్తుంది, సింహం గర్జిస్తుంది, చిరుత పులి పిల్లిలా మ్యావ్ అంటుందట. చాలా ఫీబుల్ వాయిస్ అట చిరుత పులిది. ఇప్పుడు వినలేదు ఫస్ట్. నేను ఇది ఈ క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారని అడిగితే అప్పుడు చెప్తున్నారు పిల్లిలా అది మ్యావ్ అంటుందట చిరుత పులి. ఏం గురుగారు ఇదేంటి? పిల్లి మ్యావ్ అంటుందట. చిరుత పులి పిల్లిలాగా. సైలెంట్ కిల్లర్, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్. ఎస్. సో ఉప్పు సత్యాగ్రహానికి 1930లో దండి అనే గుజరాత్ గ్రామం నుంచి మహాత్మా గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం ఆయన నాయకత్వంలో. గుడ్. 1973లో డాక్టర్ బాబు, శోభన్ బాబు, జయలలిత. మందర, ఎస్. కైకేయి. మన దేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణం 30th April 1853 బొంబాయి థానేల మధ్య 34 కిలోమీటర్ల దూరం 57 నిమిషాల సమయం పట్టింది ఆ ట్రైన్ కి. సో గుడ్. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబు, కైకేయి 3 కరెక్ట్ గా చెప్పావు. 75,000 నీ అకౌంట్ లో, 75,000 మన అకౌంట్ లో ప్లీజ్. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత రఘు నీ అకౌంట్ లో 3,42,500. ఓకే, ఇప్పుడు నరేష్ రెడీయా? ఓకే, సరే. గురుగారు ఇక్కడ ఉన్నారు. ద మోస్ట్ ఎక్సైట్మెంట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ యూ. ద మోస్ట్ ఎక్సైట్మెంట్ సీన్ అండి. అంటే నాకు తెలిసి విశ్వనాథ్ గారు ఒక half an hour నవ్వుకున్నారంటారండి. అవునా? అంటే ఒక సాంగ్ లో ఇద్దరు అలా తిరిగి వచ్చి మంచం మీద తోయాలండి అమ్మాయి. టేక్ అన్ని 2-3 సార్లు రిహార్సల్ చూసుకుని కరెక్ట్ గా ఉందండి. టేక్లు ఇరిగిపోయింది మంచం. టేక్లు ఇరిగిపోయిందా? అంటే యాస్టిస్ గా పెట్టామండి, సినిమాలో కూడా పెట్టాం. ఓకే, అంటే న్యాచురల్ గా జరిగిందా? న్యాచురల్ గా జరిగిపోయి విరిగిపోయింది. అది కోసం విరిగిపోయి మంచం విరిగిపోయింది, కంటిన్యూ చేసాం అట్లాగే.
సాంగ్ అది ఉపయోగించుకున్నాం ఆ విరిగిపోవటం కూడా. ఓకే ఓకే డైలాగ్ కూడా ఒక డైలాగుల్లో కూడా వస్తుంది. ఇన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మన ఇద్దరు ఒకటయ్యాము, మన మనసం మనకు వచ్చింది కదా అంటే ఎక్కడ వచ్చింది, విరిగిపోయింది కదా అంటున్నాం. ఓకే అది చాలా శుభసూచకం. ఓకే, మంచం విరిగిపోయింది, ఇద్దరు, నువ్వు హీరోయిన్. అవునండి. సో హీరోయిన్ గురించి గురుగారు, అందరూ చాలా బాగుంది, చాలా హోమ్లీగా చేసింది అని అంటున్నారు. సో ఎలాగా ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి, ఎవరైనా రిఫర్ చేశారు ఈ అమ్మాయిని? ఏం రిఫర్ చేయలేదు, యాక్చువల్లీ ఇంకో అమ్మాయి కోసం వెళ్ళాను నేను బాంబే, ఓకే మరొకరి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయి సంగతి ఒక రెడ్డి గారు ఎవరో చెప్పారు మంజరి గురించి. మంజరి గురించి అమ్మాయిని పిలిపించాను, చూశాను. చూసిన తర్వాత ఏదో ఇన్స్టిట్యూషన్ చెప్పింది ఉపయోగించుకోగలం, మనం మౌల్డ్ చేసుకోగలం అని. యాక్చువల్గా అలాగే మౌల్డ్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ది థింగ్ పిక్చర్ చూసిన తర్వాత మిగతా వాళ్ళు చెప్పాలి. ఎస్ ఎస్, బట్ ఆల్రెడీ షీఈ్ లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. మేము ప్రోమోస్ అన్ని చూస్తున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని ప్రోమోస్లో అయితే సో న్యాచురల్ యువర్ ఎక్స్ప్రెషన్స్ కానీ. సరే మీరు చేయించుకుంటారులేండి, ఇంకా మీరుంటే ఇంకేముంది. ఓకే, సో గుడ్. సో రెడీ, ఇది లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, శకుంతలను వివాహం చేసుకుని శాపవశాన మర్చిపోయిన చక్రవర్తి ఎవరు? స్లోగా చెప్పండి. ఏం కాదని చెప్పు. శకుంతలను వివాహం చేసుకుని శాపవశాన మర్చిపోయిన చక్రవర్తి ఎవరు? దుష్యంతుడు. దుష్యంతుడు. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, సంవత్సర కాలం అంతా చందనపు రూపంలో ఉండే ఒకే ఒక్క దేవుడు ఎవరు? చందనం రూపంలోనే ఉంటాడు, చందనపు రూపంలో. సింహాద్రి. ఎన్టీఆర్. సింహాద్రి అప్పన్న. సింహాద్రి అప్పన్న. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, హిమాలయ పర్వత శిఖరాలను ఎక్కే యాత్రికులకు దారి చూపే నేపాలీలను ఏమని పిలుస్తారు? ఈ హిమాలయ పర్వతాలు ఎక్కేటప్పుడు దారి చూపిస్తారు ఈ నేపాలీస్. వాళ్ళకి దే హ్యావ్ ఏ స్పెసిఫిక్ నేమ్, వాళ్ళు ఆ పేరుతో పిలుస్తారు. కెన్ యూ టెల్ దట్? ఆ టెక్నికల్ నేమ్, వాట్ ఇస్ దట్ నేమ్ దే యూస్? ఆబ్వియస్లీ నాట్ గైడ్ అండి. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4, త్యాగరాజస్వామి సంగీత రచనలను ఏమని పిలుస్తారు? త్యాగరాజస్వామి ఆ సంగీత రచనలు ఉన్నాయి కదా. డైరెక్టర్ గారు ప్లీజ్. అనంత శ్రీరామ్ చెప్పేస్తాడేమో. త్యాగరాజస్వామి సంగీత రచనలను త్యాగరాజ కీర్తనలు అంటారండి. కీర్తనలు త్యాగరాజ. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, రామ్ గోపాల వర్మ సినిమాల్లోకి రావడానికి ముందు చేసిన బిజినెస్ ఏమిటి? వీడియో లైబ్రరీ. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6, చంద్రుని కాంతి భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, సో శకుంతలను వివాహం చేసుకున్న శాపవశాన చక్రవర్తి దుష్యంతుడు. ఎస్. అండ్ సింహాద్రి అప్పన్న ఉగ్ర నరసింహ రూపంలో విగ్రహం ఉంటుంది. సో ఉంటుంది కనుక శాంతింపజేయడానికి చందనం పోస్తారు. ఇది కూడా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది, సింహాద్రి అప్పన్న. అండ్ హిమాలయ పర్వత శిఖరాలను ఎక్కే యాత్రికులు దారి చూపే నేపాలీలను టెన్సింగ్ నార్క్ అని ఎక్కాడు కదా, అలాంటి వాడే. దాని పేరు షెర్పాలు. వాళ్ళ పేరు షెర్పాలు. మన సర్పాలు అంటాం, వాళ్ళు షెర్పాలు. ఓకే, త్యాగరాజస్వామి సంగీత రచనల్ని కృతులు. బ్రదర్ రెడీ? ఓకేనా? రైటేనా? కీర్తనలు జనరల్, త్యాగరాజ స్వామికి మాత్రం కృతులే. అమ్మో, ఓకే, కృతులు. ఇందులో అదే ఉంది ఇక్కడ ఆన్సర్. అడగరు కదండి ఎలాగంటే. సో వీడియో లైబ్రరీ, అమీర్పేటలో మూవీ హౌస్ ఆ లైబ్రరీ పేరు. ఓకే, చంద్రుని కాంతి భూమికి చేరడానికి 1.3 సెకండ్స్. సూర్యకాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుందట. చంద్రుడి కాంతి మాత్రం 1.3 సెకండ్స్. ఓకే, సో దుష్యంతుడు, సింహాద్రి అప్పన్న అండ్ వీడియో లైబ్రరీ 3 కరెక్ట్ గా చెప్పి 75,000 మీ అకౌంట్లో, 75,000 మన అకౌంట్లో. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత నరేష్ మీ అకౌంట్లో 3,46,000. సో అనంత్ శ్రీరామ్ రెడీయా? సో గురుగారు, అనంత్ శ్రీరామ్ 2 పాటలు రాశాడు. మొత్తం ఎన్ని పాటలు సినిమాలో? 6. మిగతా వాళ్ళు ఎవరెవరు రాశారు? రామ్ జోగయ్య శాస్త్రి, మా బంధువు ఒక ఆయన రాశాడు, తెలుసా మీకు? రాంభట్ల నృసింహ శర్మ మాకు బాగా దగ్గర బంధువు అవుతాడు. సీతారామ శాస్త్రి. ఓ, సీతారామ శాస్త్రి గారు కూడా రాశారు. మీకు సీతారామ శాస్త్రి గారు రోల్ మోడలా, ఇన్స్పిరేషనా? గురుతుల్యులు. ఓకే, సో సీతారామ శాస్త్రి గారు కూడా రాశారు. 6 పాటలు మీకు నచ్చిన పాటలు, అందులో బెస్ట్ సాంగ్ మీకేమిటి? అలా చెప్పడానికి వీల్లేదు. మీకు అన్ని
అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నాయి, బాగా వచ్చినాయి, బాగా వచ్చిందని ఫీలింగ్ ఇప్పటికి కూడా. అలా స్పెసిఫిక్గా ఇది ఒకటి నా ఫేవరెట్ సాంగ్ అని నేను చెప్పాను. ఏం లేదు. సో అన్నీ బాగున్నాయి. మనీష్ శర్మ ఫస్ట్ టైం మీతో చేయడమా ఇంతకుముందు చేశాడా? ఫస్ట్ టైం, ఓ వెరీ ఫస్ట్ టైం. ఇక్కడే ఫస్ట్, ఇక్కడ ఫస్ట్, ఇక్కడ ఫస్ట్, ఇక్కడ ఫస్ట్, మనీష్ శర్మ ఫస్ట్. ఓకే, సో మనీష్ శర్మతో ఎలాగా, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? బికాస్ ఈజ్ అ బిగ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అతను చేసిన పెద్ద త్యాగం ఏంటంటే ఈ మన సినిమా వర్క్ సంబంధించినంత వరకు ఇంతకాలం అతను ట్యూన్ ఇస్తే సాహిత్యం రాసి దానికి పాటలు రాయటం జరిగిందిట, అది నాకు తెలియదు. ఓ, అతను ముందర ట్యూన్ ఇచ్చేస్తాడు, ట్యూన్ ప్రకారం సాహిత్యం రాస్తాడు. ఓకే. కానీ మేము వీళ్ళు మిగతా వాళ్ళతో అలవాటు పడ్డ పద్ధతే నేను ఫాలో అవుతాను నేను. అందుకని ముందర సాహిత్యం రాయించేసేయండి, కరెక్ట్గా మీ సిచ్యుయేషన్ తగ్గట్టుగా దానికి నేను ట్యూన్ చేస్తాను అన్నాడు. అలాగే చేశాడు. అలాగే చాలా నావల్ కొత్త ఎక్స్పీరియన్స్ నాకని చెప్పుకుంటాడు ఇప్పటికి కూడా. అండ్ హస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, ఫెంటాస్టిక్ జాబ్. ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే తను అద్భుతంగా ఉంది, అన్ని బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చూడాలనుంది మా అందరికి, చూసేస్తాం. ఓకే, సో రెడీ బ్రదర్? ఏది ఒకసారి మీ స్టైల్లో లక 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 లక. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఖైదీ సినిమాలో చిరంజీవి వేసిన హీరో పాత్రకు మొదట ఏ హీరోని అనుకున్నారు? కృష్ణ గారు. అమ్మో, తెలుసు అన్నమాట మీకు. అంటే కోదండరామరెడ్డి గారికి గొడవ అన్న సినిమాకి పాటలు రాశారు. ఓకే, అప్పుడు ఆయన చెప్పారు, లేకపోతే తెలియపోయింది. ఓకే ఓకే, ఇలా హెల్ప్ అయిపోయింది మీకు. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. గోల్డెన్ బూట్ అవార్డు ఏ క్రీడాకారుడికి ఇస్తారు? గోల్డెన్ బూట్. ఫుట్బాల్. షూరా? షూర్. రైట్? షూర్. పక్కా? పక్కా. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మన రాష్ట్రంలో అతి పెద్ద అన్నమయ్య విగ్రహం ఎక్కడుంది? అన్నమయ్య విగ్రహం అతి రాజంపేట. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. రోజా సినిమాకి మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్ తీసుకున్న పారితోషకం ఎంత? ఇది చాలా న్యూస్ గా వేశారు అప్పుడు. రోజా సినిమాకి మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్ తీసుకున్న పారితోషకం. న్యూస్ చదివాను కానండి, 10,000. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ధ్వని, దృశ్యం ఈ రెండింటిలో దేనిని మనం తొందరగా గ్రహిస్తాం? దృశ్యం. రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. హవాయి దేశంలో పెళ్లి కుదిరింది అని తెలియడానికి గుర్తుగా స్త్రీలు ఏం చేస్తారు? హవాయి. అదృష్టం ఏంటంటే అండి, ఇది ఫార్వర్డ్ మెయిల్ వచ్చింది నాకు, ఏ ప్రదేశాల్లో ఎలా పెళ్లికి ఎలా సూచిస్తారు అనేది. దురదృష్టం ఏంటంటే ఆన్సర్ మర్చిపోయాను. కాకపోతే నాకు గుర్తున్నంత మటుకు ఎడం చెవికి పోగు పెట్టుకుంటారు అనుకుంటా హవాయి అయితే. ఎడం చెవికి పోగు రింగ్ లాంటిది పెట్టు. ఓకే, కృష్ణ గారు ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నిర్మాతలు చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యారట. సో అలా కృష్ణ గారు మిస్ అవ్వడం, డేట్స్ లేకపోవడం, చిరంజీవి గారు చేయడం, ఖైదీ బికేమ్ ఏ రోరింగ్ సక్సెస్. ఓకే, ఫుట్బాల్ ఆటగాడికి ప్రపంచ కప్లో అతి ఎక్కువ గోల్స్ చేసిన వారికి ఇస్తారు. గుడ్. అలాగే మన రాష్ట్రంలో అతిపెద్ద 108 అడుగుల ఎత్తు 2008లో అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాల సందర్భంగా. సో రోజా సినిమాకి తొలి సినిమా మణిరత్నం డైరెక్షన్ 25,000 మాత్రమే ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్. ధ్వని, దృశ్యం ఈ రెండింటిలో దృశ్యం ధ్వని వేగం 330 మీటర్ సెకండ్స్కి అయితే దృశ్యం వేగం చాలా ఎక్కువ, దాదాపు 3 లక్షల కిలోమీటర్లట సెకండ్కి. దృశ్యం. అండ్ ఎడమ చెవి మీదుగా పూలు అలంకరించుకుంటారు. పువ్వులు. మీరు పోగు అన్నారు. 12,500 ఇవ్వండి. ఓకే, సో కృష్ణ గారు ఫుట్బాలు, రాజంపేట, దృశ్యం 4 కరెక్ట్గా చెప్పారు. సో ₹1,00,000 మీ అకౌంట్లో, 50,000 మన అకౌంట్లో ప్లీజ్. సో 50,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 3,44,600. ఈ దృశ్యం ఇవన్నీ, ధ్వని ఇవన్నీ వచ్చినప్పుడు ఒకసారి ఇందాక మేము డబ్బింగ్ల గురించి, అసలు నాకు ఇప్పటికీ గుర్తు, మీరు స్థాయిల గురించి కూడా మాకు చెప్పేవారు సిరివెన్నెల టైంలో. అంటే పక్కవాడితో మాట్లాడుతున్నావా, లేకపోతే ఆ క్యారెక్టర్తో మాట్లాడుతున్నావా, ఆ క్యారెక్టర్స్ చనువును బట్టి కూడా వాయిస్ మారుతుందని చెప్పేవారు ఆయన. ప్రేయస్తో ఒకలా మాట్లాడుతావు, అమ్మతో ఒకలా, రేంజెస్ ఆఫ్ వాయిస్.
అది ఏముంది ఈరోజు డబ్బింగ్ మనం పంచులని ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ ఏంటంటే ఒక అక్షరం కూడా రీప్లేస్ చేసే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు యావిడ్ డబ్బింగ్లని ఆ డబ్బింగ్లని. మీరు బేసిక్గా రికార్డిస్ట్ కూడా, అంటే మాకు తెలిసింది మాయాబజార్ కూడా మీరు మాయాబజార్ చేయలేదు కానీ చాలా చేశాను నేను, చాలా పిక్చర్స్ చేశాను ఇక్కడ వాహినిలో. ఓకే, దాదాపు 100 పైన చేశాను. అంటే నాగరా రికార్డింగ్, నాగరా కాదు, మామూలు మ్యాగ్నెటిక్, మైక్, లేకపోతే మ్యాగ్నెటిక్ రాకముందు డైరెక్ట్గా నెగిటివే నైట్రేట్ మీదే, తర్వాత మ్యాగ్నెటిక్ వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఎయిర్ రిఫ్లెక్స్ లాంటిది. ఇప్పుడు మార్కస్ బార్క్లే లాంటి వాడు మామూలుగా మా పెద్ద మిచెల్ కెమెరా ఇచ్చేసేవాడు విత్ బ్లింప్ అంటాం, అది నాయిస్ ఉండదు. సో అన్నీ సెట్లే కాబట్టి డైరెక్ట్ రికార్డింగ్ అండ్ దట్ గోస్ డైరెక్ట్లీ. అందుకని పర్ఫెక్ట్ మానిటర్స్ తీసుకుని పర్ఫెక్ట్గా చెప్పే వరకు రిహార్సల్స్ జరిగేవి, సౌండ్ రిహార్సల్. బూమ్ మైక్స్ కదా, బూమ్ మైక్స్. ఫస్ట్ అసిస్టెంట్ బూమ్ అసిస్టెంట్, నెక్స్ట్ మెషిన్ దగ్గర ఉండేవాడు. ఇప్పుడు నువ్వు చెప్పుకున్న రామ్ గోపాల్ వర్మ ఫాదర్ కృష్ణరాజు కూడా మా దగ్గర అసిస్టెంటే. ఈ వర్క్డ్ విత్ మీ ఓకే ఇన్ ది సౌండ్ డిపార్ట్మెంట్. ఓహో, ఓకే, సో గుడ్. సో 50,000 మాకు ఇచ్చారు బ్రదర్. సో ఇప్పుడు మీ అకౌంట్లో 3,44,600. వేణుగోపాల్ రెడీయా? సరే చెప్పు ఒకసారి. లక 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 క్వశ్చన్ నెంబర్ 1. సాగర మదన సమయంలో జగన్మోహిని అవతారం ఎత్తిన దేవుడెవరు? అర్థం కూడా కాలేదు, సింపుల్ గానే అడిగాను. సాగర మదన సమయంలో జగన్మోహిని అవతారం ఎత్తిన దేవుడెవరు? కృష్ణుడు, కృష్ణుడు. ఇదే కృష్ణుడు. సాగర మదన సమయంలో జగన్మోహిని అవతారం ఎత్తిన దేవుడు కృష్ణుడు అన్నారా? సారీ. క్వశ్చన్ నెంబర్ 2. హిందూ సంప్రదాయంలో కర్మ సాక్షి అని ఏ దేవుణ్ణి అంటారు? హిందూ సంప్రదాయంలో కర్మ సాక్షి అని ఏ దేవుణ్ణి అంటారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. నయాగరా జలపాతం ఏ దేశాల సరిహద్దుల మధ్య ఉంది? యుఎస్ కెనడా. యు మీన్ అమెరికా, కెనడా? ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. రూపాయి విలువ ప్రకారం ప్రస్తుతం పౌండ్ డాలర్స్ లో దేని విలువ ఎక్కువ? పౌండ్. షో. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తొలి సినిమా స్కోప్ కళ ఏ సినిమా? అడవి రాముడు. yes, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. మన దేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది? శ్రీహరికోట. ఏ జిల్లా చెప్పగలరా? ఓకే, శ్రీహరికోట. గివ్ ఇట్ యూ. రైట్ ఆన్సర్. సాగర మదన సమయంలో జగన్మోహిని అవతారం మహావిష్ణువు. అమృతం ఎవరికి పంచాలని దేవతలు రాక్షసులు గొడవ పెడుతుంటే విష్ణువు జగన్మోహిని అవతారంతో అమృతం పంచుతాడు. ఓకే, హిందూ సంప్రదాయంలో కర్మ సాక్షి ఎవరు? లోకసాక్షి కర్మసాక్షి అయిన భాస్కరవర లబ్ధుడు కర్ణుడు. నా కొడుకు అని చెప్పుకోలేకపోయావా తల్లి అన్నాడు కర్ణుడు. కర్మసాక్షి సూర్యుడు. ఓకే, నయాగరా జలపాతం అమెరికా అండ్ కెనడా. అండ్ రూపాయి విలువ ప్రకారం పౌండ్ బ్రిటిష్ కరెన్సీ, డాలర్ అమెరికా కరెన్సీ. సో పౌండ్ విలువ సుమారు ఇప్పుడు ₹68.69 మధ్య ఉంటుంది. సో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తొలి సినిమా అడవి రాముడు 1977. అండ్ మన దేశంలో నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట ద రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఓకే, సో పౌండ్ అమెరికా అండ్ కెనడా, అడవి రాముడు అండ్ శ్రీహమ్మో 4 కరెక్ట్గా చెప్పారు. ఓకే, ₹1,00,000 మీ అకౌంట్లో, 50,000 మన అకౌంట్లో. 50,000 మాకు ఇచ్చిన తర్వాత వేణు మీ అకౌంట్లో 3,48,000. సో థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. లక 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 లక. నెక్స్ట్ రౌండ్ నేను ఇందాక చెప్పాను మీకు, నేను కాలాంతకులను సినిమా చేశాను. ఇందాక అనుకున్నాం మనం, ఈయనే దర్శకులు. ఈయన యాక్షన్ వచ్చేటప్పుడు కేఎస్ఆర్ దాస్ చెప్పి నేను పారిపోయారు ఈయన. అలాగా ఇప్పుడు నెక్స్ట్ మనకి యాక్షన్ రౌండ్. ఈయన ఉంచితే మనకు వర్కౌట్ అవ్వదు. ఈయనకి యాక్షన్ అంటే అది బొమ్మాలి అంటే అసలు పడదు ఈయనకి. బొమ్మాలి ఇప్పుడు రాబోతోంది. సో గురుగారు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ గ్రేట్ అకేషన్ అనమాట. మా అదృష్టం ఒక విధంగా చెప్పాలంటే. అట్లీస్ట్ మీ టీంతో కాదు, మీరు రావడం, ఇంత బిజీ షెడ్యూల్లో మీరు రావడం, ఇంతసేపు మా కోసం స్పేర్ చేయడం, నిజంగా మా వావ్ టీము, ముఖ్యంగా మేమందరం వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ.
అట్ ద సేమ్ టైం ఈరోజు పీపుల్ దే ఆర్ ఈగర్ టు సీ యువర్ శుభప్రదం. సో మీరు ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు మీ సినిమా గురించి? తయారు చేసిన వాడు ఏం చెప్తాడు, మీరు నేనే తయారు చేసుకున్న వాడిని. శుభప్రదం గురించి మీరు తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా అన్యూజువల్గా ఉంటుంది. ఇది చాలా మంది కెరియర్లో మలుపులు తిప్పుతాయి. ఇవన్నీ చెప్పడం అది నాకు ఇష్టం లేదు. బికాజ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఈస్ దేర్, దే విల్ సీ ఇట్. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ వర్డిక్ట్ ఏమిటో అది ముఖ్యంగా మాకు ఫీడ్బ్యాక్గా ఉంటుంది. కానీ ముందర మేము ఎంత దాని గురించి చెప్పినా కూడా ఇఫ్ ఇట్ డజంట్ వాళ్ళు ఎంచుకున్న దానికి ఏమాత్రం దగ్గర లేకపోయినా వాళ్ళు చూడరు కదా. బట్ ఒకటి మాత్రం ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఒకటే, మా సినిమా అనేది, నేను తీసిన సినిమా ఎలా ఉంటుందంటే, మా అమ్మ కట్టెల పొయ్యి మీద అన్నం వండి మామూలు విస్తరేసి పేటేసి అన్నం పెట్టి మామూలు ఇంట్లో కూరలు తయారు చేసి ఉన్నట్టుగా ఉంటుంది. 5 స్టార్ భోజనం కాదు మాది. నో డెకరేషన్స్, నో దిస్ థింగ్. ఒక బట్లర్ వచ్చేసి తీసుకొచ్చి దాని నిండా అవి పెట్టి 36 ఫోర్కులు, 36 స్పూన్లు, 26 నాప్కిన్లు ఉండవు. ఇస్తరి అన్నం అక్కడ కూర్చుంటుంటాను. నాన్న తినరా అని చెబుతుంది. నేను అట్టగా చెప్తాను, బాబు తినండి బాబు, ఇది ఇంట్లో వండిన వంట, దంపుడు బియ్యం అని చెప్పేట్టుగానే ఉంటుంది. బట్ ఐ కెన్ వెరీ వెల్ అష్యూర్ దట్ విల్ బి ఏ వెరీ హెల్దీ డయట్ వాట్ వీఆర్ గివింగ్. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే ఎవ్వరు కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఎటువంటి సంకోచము లేకుండా హాయిగా కూర్చుని సినిమా చూడటానికి కావలసిన హంగులే ఉండాలో అవన్నీ కూడా సమకూర్చిన చిత్రం ఈ సినిమా జయప్రదం, శుభప్రదం. తర్వాత అందరూ నటీనటులు కూడా వాళ్ళందరూ కూడా దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ద బెస్ట్ వాట్ దే కెన్ డూ అండ్ ఇట్ విల్ బి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. అంతవరకు ఇది చక్కటి మ్యూజిక్ ఉంది, చక్కటి విజువల్స్ ఉన్నాయి. వీ గాట్ ఎ గుడ్ కెమెరామెన్, ఆల్ గుడ్ ఆర్టిస్ట్ అండ్ దెన్ గుడ్ రైటర్స్. వేణుగోపాల్ ఆయన ఫస్ట్ టైం మీతో? ఫస్ట్ టైం, అందరూ ఫస్ట్. ఆల్ ఫస్ట్. నేను ఫస్టే డైరెక్షన్. సో సినిమా కూడా ఫస్ట్ గా ఉండాలని అట్ ద సేమ్ టైం ఎస్ లైక్ హీ సెడ్, సో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సో తప్పకుండా ఆయన చెప్పినట్టు, ఎందుకంటే ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఇన్ హిస్ ఫిలిం, అదే ఆ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు ఆయన. సో ఇఫ్ యూ కమ్ అండ్ సీ, మీరు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ బి థ్రిల్డ్ టు సీ సచ్ అ కైండ్ ఆఫ్ ఫిలిం. So please come to the theatres, no piracy, watch Subhapradam. And Gurugaru, thank you very much. Right. And all the best. Thank you. ఏడుకొండల సామి కరుణించాడా, ఎదరున్న ఈ సామి స్వామియే శరణం, ఎదరున్న ఈ సామి దీవించాడా. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసి అల్టిమేట్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్. ఇప్పుడు 5 ప్రశ్నలు అడుగుతాను, 5 అందరికీ. సో ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఆ బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. అందరూ రెడీగా ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 1. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ అసలు పేరేమిటి? రఘుబాబు నొక్కేశాడు. నేను యాక్చువల్గా అనంత శ్రీరామ్ చెప్తాడేమో అనుకున్నాను. ఏంటి ఆన్సర్ ఏంటి? వైవిఎస్ శర్మ. ఎలా చెప్పావు? నా క్లాస్మేట్ అది. ఎవరు? మణి శర్మ. మ్యూజిక్ కాలేజ్? మ్యూజిక్ కాలేజ్ కాదు, స్కూల్లో. ఎక్కడ? రామకృష్ణ మిషన్, ఆహా, చెన్నై, పనగల్ పార్క్ మెయిన్. ఓ అక్కడ చదివారా? ఓకే, గుడ్. వైవిఎస్ శర్మ. దాన్ని ఎక్స్పాండ్ చేయగలరా? యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఎస్, యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. భలే ఉన్న పెద్ద పేరు కదా మణి శర్మ. సింపుల్ అయిపోయింది. నన్ను స్కూల్లో ఏడిపిస్తుండేవారు, పూడిపెద్ది వెంకట వరహ నరసింహ సాయి కుమార్ అనేవాడు. PVVN సాయి కుమార్ ఉండేది. ఓకే, సో 20,000 ఎవరి దగ్గర కొట్టేస్తున్నావు? వేణుగోపాల్ నుంచి కొట్టేస్తున్నావు. వేణుగోపాల్ నీ అకౌంట్లో నుంచి రఘుబాబు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు 128కి వచ్చావు. రఘు, యూఆర్ లీడింగ్ 1,62,500. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని చెప్తున్న ప్రాంతం
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది? అనంత్ శ్రీరామ్. రాజస్థాన్. అబ్బా సారీ. ఎలాగో లాస్ట్ మనమే కదా, పోతే పోయిందండి. సో సో 20,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్లో బ్రదర్ 1,24,600. సో స్టిల్ రఘుబాబు ఈజ్ లీడింగ్. నరేష్ ఏటో సైలెంట్గా ఉన్నాడు. ఫైనల్ స్ట్రోక్ ఇస్తాడేమో చూద్దాం. Definitely ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 3. భారత రాష్ట్రపతి పదవిని నిర్వర్తించిన ఒకే ఒక బ్రహ్మచారెవరు? నరేష్. అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం. కరెక్టేనా? కరెక్ట్. రైట్ ఆన్సర్. అంతే లాగేశాడు. సో నరేష్ అకౌంట్ లోకి రఘుబాబు దగ్గర నుంచి 20,000 వచ్చిన తర్వాత 1,66,000 అండ్ రఘుబాబు 1,42,500, వేణు 128 అండ్ అనంత్ శ్రీరామ్ 124,600. వెల్ డన్ నరేష్. ఏపీజే అబ్దుల్ కలాం ఆయనకు వావ్ చెప్తూ క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో యాపిల్ కి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రాలు 2. వీటిలో ఒకటి కాశ్మీర్, మరి రెండవది ఏది? అనంత్ శ్రీరామ్. ఏంటది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్. సో అనంత్ ఇప్పుడు నరేష్ దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. సో 20,000. ఓకే 20,000 కొట్టినా అనంత్ శ్రీరామ్ దగ్గర ఇప్పుడు 1,44,600 ఉన్నా నరేష్ ఈజ్ లీడింగ్ 1,46,000 and followed by Anand Sriram 1,44,600. The last one, the episode winner ni decide chese ultimate question. Ready? Andarki chance undi. Question number 5. శుభప్రదం సినిమా దర్శకుడు ఎవరు? అంత నొక్కేశారంటే నాదే ఏంటి జాలిగా అడుగుతాను, జాలిగా కె విశ్వనాథ్ గారు అని చెప్పేసి ఇచ్చేస్తావా? ఒట్టే మిమ్మల్ని పరీక్షించానంతే, ఇప్పుడు అసలు కోసం అడుగుతున్నాను. లాస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5. మధ్యధర సముద్రం, దీన్ని మెడిటేరియన్ సముద్రం అంటారు. ఏ ఖండంలో ఉంది? నరేష్ నొక్కాడు. మధ్యధర, దాన్ని మెడిటేరియన్ సముద్రం అంటారు. యూరోప్. యూరోప్ అండి. యూరోప్. తెలుగులో చెప్పాలి. యూరోప్ తెలుగులో యూరోప్ కాదు, ఐరోపా. ఐరోపా. ఒప్పుకుంటారా? ఒప్పుకోండి, సగం సగం ఇచ్చి. రైట్ ఆన్సర్. సూపర్. సో మెడిటేరియన్ సముద్రం యూరోప్ ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యధర సముద్రం ఉంటుంది. సో యూరోప్. సో గుడ్. సో ఇప్పుడు ఎక్కడి నుంచి? అనంత్ దగ్గర నుంచి మరీ కొట్టేస్తున్నావు 20,000. అదే ఆ నెక్స్ట్ ఐఎస్ నువ్వే. అండ్ ది అల్టిమేట్ విన్నర్ ఈస్ ద హీరో శుభప్రదం. హీరో శుభప్రదంగా ఈరోజు 1,66,000తో నరేష్. ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాల ఎలేలో ఎలేలో ఎలో ఎలో యాల ఎలో 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 యాల ఎలో 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 యాల. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు దీస్ పీపుల్. అలాగే విశ్వనాథ్ గారు ఆయన రావడం, ఈరోజు మాతో ఈ షోలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో తప్పకుండా చాలా ఎక్సైటెడ్గా ఉంది, విపరీతమైన ఎక్సైట్మెంట్గా ఉంది. తొందరగా చూసేయాలి ఈ సినిమాని. సో నేను తప్పకుండా థియేటర్లో చూస్తాను, మీరు రండి చూడండి. డోంట్ మిస్ శుభప్రదం. ఓకే, అట్ ద సేమ్ టైం డోంట్ మిస్ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అవునైనా అమ్మాని కొలిసే నేల, జీవుల్లో దేవుడినే చూసే నేల.
జీవుల్లో దేవుడినే చూసేనే పని సరి రమ పని రమ గరే